నమస్తే మా పార్టీ అధ్యక్షులు వారికి, మా గౌరవనీయులు మాజీ అధ్యక్షులు వారికి, మా పెద్ద ఆయన కాజావులు గారికి అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశంలో చేరినారని వైఎస్ఆర్లో చేరినారని అంటున్నాడు పాపం. మాకేమో తెలియదు. వాళ్ళే కండవలు కప్పుకొని శంకారాలు ఎవరయ్యా చేరేది? ఈ రాజగోపాల్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇక్కడేం చేరేవాళ్ళు ఏమి లేరండి. మీ పార్టీలో మీరు కండవలు కప్పుకుంటారు, మీలో మీరే రాత్రే కొట్లాటలు పెట్టుకుంటారు. ఎందుకయ్యా ఉన్నాను అనేది? మేమేమన్నా మీ పార్టీకి దమ్ముంటే రేపొద్దు మీరు చూసుకున్నాడు ఓటు వేసి బొంగోడు ఉంటే ఛాలెంజ్ చేస్తుండే. ఈరోజు నేను అదరత్ రెడ్డి, బోరెడ్డి అదరత్ రెడ్డి. మీ పార్టీలోనే మీరు రాత్రి కలపాలు పెట్టుకొని మీరే రచ్చలు చేసుకొని పొలాల కాడ తగ్గులు పెట్టుకునేవాళ్ళు. మీరేదో రాజకీయాలు చేసేది. మా పార్టీలో ఎవడైనా ఒకడు వచ్చినా నాకు పేరు చూపి, ఎవడైనా సరే ఛాలెంజ్ చేస్తాను నేను ఈరోజే. ఎవరైనా మీ పార్టీ అధ్యక్షులు కానీ ఎవరైనా కానీ, మీ మండల కన్వీనర్లు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ దేనికైనా సరే మా ఓల్డ్ ఒక్కడ భూమి రోడ్డు చేసినారంటే నేను నిరూపించాను. నేను ఈ రోజు నుంచి రాజకీయానికి రాను. మా పార్టీ అధ్యక్షులు కూడా చెప్తాను, నేను రానయ్యా, మీరే చేసుకున్నాను చెప్తాను. ఎందుకయ్యా ఇట్లాంటి మాటలు అంటే మాటలు వ్యవహారాలు? ఏదో ఒక చికెన్ ప్యాకెట్, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఒకరోజు మందుకు వస్తారంటే అవన్నీ మీరు అవన్నీ లగెత్తారు అనుకుంటున్నా ఏందే? రాజకీయాలు మేము వెంకయ్య నాయుడు కానీ రాజకీయాలు చేస్తున్నామండి, విజయనాయుడు కానీ రాజకీయాలు చేసినాం. మీరు ఏదో ఏడన్నా రోడ్డుకు మట్టేసారు, కాడి నుంచి శనకాయ దేవం కాడి గుడి కాడికి పోతున్నారు. మీరు మీ బతుకేదో తేలద్ది. మీరు ఒక రాజకీయ నాయకుడికి మాట్లాడుతున్నారు. ఏ రోడ్డుకైనా మీరు రండి, కొట్టుకున్నారు పోతాం రండి. ఏడైనా మీరు ఒక ప్యాచీలని వేయగలరు. మీరు ఆ రోజు రామచంద్ర అండి పుణ్యాన్ని వేస్తే ఆయన బిల్లులు రాక నాశనం అయిపోయింది. మీరు కూడా ఒక రాజకీయాలు మాట్లాడుతున్నారా? మీరేదో పెద్ద అవని ఎరగదీసి పొడింగుల ఏం జరగదు మీ వల్ల కాదు. మీరు ఓడిపోయేది 25,000తో ఓడిపోయేది ఖాయం. కావాలని నేను సవాల్ చేస్తాను. మీరు ఏదైనా తమ్ముడే నాకు 2 ఎకరాల పొలం ఉందని ఆడమని పెడతా. ఎవరైనా ఛాలెంజ్. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నిన్న మన ఉదయగిరి వైఎస్ఆర్సీపీ బాధ్యులైనటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇంజమూరు మండలంలోని శంఖవరం పంచాయతీ వెంకటాద్రిపాలెం గ్రామంలోకి వచ్చి వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం అంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి సభ గురించి, రాకదలిరా సభల గురించి, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకటం లేదని ఈ విధంగా పలు రకాలుగా మాట్లాడటం జరిగింది. వాటన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యతగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నిన్న ఆయన ప్రారంభోత్సవం చేసిన వాటర్ ప్లాంటు మేము 22/4/2017లో నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కింద 6,40,000 రూపాయలతో మేము నిర్మించిన ప్రాజెక్ట్ అది. దాన్ని ఓపెనింగ్ చేసి దాని శిలాఫలకం కూడా అక్కడే ఉంది. ఆ శిలాఫలకానికి ముసుగేసుకొని కాలిపోయిన మోటార్ని తీసేసి కొత్త మోటార్ని పెట్టి మరలా ప్రారంభోత్సవం చేసుకునే దుస్థితిలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గుర్తుంచుకోవాలి. మరియు నిన్న ఆయన ఆ వెంకటాద్రిపాలెం గ్రామానికి వెళ్ళిన రోడ్డు కూడా ఏ రోడ్డు కూడా ఆయన తెలుసుకోవాలి. 90 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో రూరల్ లింక్ రోడ్స్ కింద ఒక పథకాన్ని ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు కూడా, ఇంజమూరు మండలంలో అయితే అదే నందిగుంట, చెంగరు, అది గుండుమడగల రోడ్డుకి జాయింటింగ్ రోడ్డు వయా వెంకటాద్రిపాలెం కానీ, కొన్నూరపాలెం రోడ్డు కానీ, చవటపల్లి రోడ్డు కానీ, నాగసముద్రం బీసీ కాలనీ కానీ, ఇటువంటి రోడ్లన్నీ కూడా ఆ పథకం కింద శాంక్షన్ చేసి మేము ప్రారంభించినయే, మేము వేసిన రోడ్లు అనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. మరొక విషయం ఏంటంటే, మీరు ఖాళీ కుర్చీలంటూ నిన్న ఒక వీడియోను కూడా చూపించారు మాట్లాడుతూ. నేను ఒకటే చెప్తున్నా, మీ సాక్షి ఛానల్కి దమ్ముంటే ఎందుకు లైవ్ ఇవ్వరు? చంద్రబాబు గారి ప్రోగ్రామ్స్ ఖాళీ కుర్చీలు ఉన్నప్పుడు మీరు లైవ్ ఇవ్వాలి కదా, ఇవ్వండి. ఇప్పుడు మీరు దుస్తత మాట్లాడే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, లేదంటే TV5 కానీ, మేమంతా మీ సభలను మేము లైవ్ ఇస్తున్నాం కదా. జనాలు ఉన్నా లేకపోయినా మేము లైవ్ ఇస్తున్నాం. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి
మీరు దయచేసి మీ ప్రభుత్వమే మీ పేరులోనే ఫేక్, వైఎస్ఆర్సీపీ అనే పేరు వైఎస్ఆర్ అనే పేరును వాడుకుంటూ అది యువజన శ్రామిక రైతు ఆ పేరును కూడా చెప్పుకోలేని ఫేక్ ప్రభుత్వము, ఫేక్ పార్టీ మీది. ఎప్పుడూ ఫేక్ ప్రచారాలు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని ఒక ఫేక్ ప్రచారం చేశారు. కోడికత్తి అని చెప్పి ఒక డ్రామా ఆడి అదొక ఫేక్ ప్రచారం చేశారు. మరలా ఆయన కేసుల గురించి మొన్న ఒక దొంగ కేసు బనాయించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లో బదలాలనుకుంటే అది తిట్టుకొట్టిన విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. మీరు ఇవన్నీ అనవసరం. నేను ఈ మండలంలో కన్వీనర్కి వచ్చిన తర్వాత ఇది ఏ 10వ అడుగుతున్నాను. దయచేసి మీరు మాట్లాడద్దు, మేము మాట్లాడము. విలేకరుల సమక్షంలో అభివృద్ధి మీద ఈ మండలం ఒక్కదాని గురించే మాట్లాడుకుందాం రండి. 2014 నుంచి 2019 దాకా మేమేం చేశాము, 2019 నుంచి 2024 దాకా మీరేం చేశారు, వీటన్నిటికి కూడా సమాధానాలు దొరుకుతాయని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను. చూపించగల సత్తా మా నాయకులకు ఉంది, మా కార్యకర్తలకు ఉంది, మాకు ఉంది. పోయినసారి ఏదో మీరు ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో విధంగా గెలిచారు, అయిపోయింది. మరలా ప్రజల్ని ఏదో మభ్యపెట్టి ఈరోజు ఇటువంటి మాటలు చెప్పి రేపు మళ్ళీ ఏదో ఈరోజు వార్తాపత్రికల్లో చూసాం వాళ్ళ అమ్మగారిని మళ్ళీ తీసుకురావాలని. అవసరమైతే అమ్మ, చెల్లి అందరూ, అవసరం లేకపోతే 2 చెల్లెళ్ళని వెళ్ళగొట్టాడు, అమ్మని వెళ్ళగొట్టాడు. కనీసం వాళ్ళ ఇంటికి వచ్చేదానికి కూడా లేని పరిస్థితులు కల్పించిన నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.